ఈవేళ నాన్నగారు నా చూశారు. సంతోషించారా? సంతోషించడం ఏమిటి, 10 నిమిషాలు ఆపుకోవడం చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి ఈవేళ నాన్నగారు నా చూశారు. కోపడం ఏమిటి, నా ఆడు చూసాక పిచ్చికిపోయింది. మళ్ళీ ఏమిటయ్యా ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టలేదు వదినా, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదినా, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10. వదినా, వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీసర్ అవబోతున్నాడు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానలేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదినా, ఇట్స్ డామ్ ష్యూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదైన దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదిలే ఈవేళ మెను ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైందని నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ పేరేగా మధుసూదన్ రావు? అయ్యో అదేనండి. థ్యాంక్ యూ. హలో బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మధుసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడు గొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడు గొంతుకులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతుకులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాయి మధ్యలో నాకేం నష్టం? ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్, ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ నీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా, ఆడగొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడగొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలో, ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్ there is a small request sir. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి. వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే, ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు. నువ్వెందుకు వచ్చావు ప్రియా ఇక్కడికి? ఇదిగో చూడు, నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఓ పెద్ద మనిషి ఇక్కడికి వస్తుంది. మన ఇద్దరిని ఈ విధంగా చూసేంత బాగుండదు, నువ్వు మర్యాద ఇంటికి వెళ్ళిపో. చిచ్చి, సిగ్గులేదు? గులాబీ పువ్వు అంటే నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీకు ఆడగుంటుతో ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న మగమన్మధురావుని నేనే నోయ్. ఏమి చదువుతున్నా? ఇక్కడ ఏదైనా రాయి దొరుకుతుందా అని. ఎందుకు? పళ్ళు రాలగొట్టడానికి. కొట్టవా? కొట్టు, కొట్టవా? ఇదిగో, నాలా నిరుద్యోగం నేర్పిస్తే నీవు పెళ్లి పెడాకులు కాకుండా పోతాయి. నాకు కాకపోతే నీకే నష్టం. పెద్ద నష్టం. అయినా ఉద్యోగం గురించి ఎందుకలా బాధపడతావు? ఏ ఉద్యోగం కావాలో చెప్పు. విమానంలో పైలట్ కావాలా? నో ప్రాబ్లం. షిప్ లో కెప్టెన్ కావాలా? నో ప్రాబ్లం. లేకపోతే ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కావాలా? వెరీ వెరీ ఈజీ. ఏ ఉద్యోగం కావాలన్నా నిమిషాల మీద ఇప్పిస్తాను. అడుగు.